కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి అవార్డులు వచ్చుడేందో కానీ కేటీఆర్ గారికి మాత్రం గౌరవంగా అవార్డులు ఇస్తూ ఉన్నారు. ఎట్లాంటి అవార్డులు అంటే కేటీఆర్ గారి యొక్క ఆ క్రియేటివిటీ గురించి, లేకుంటే ఆ యొక్క కంపెనీ రిసోర్సెస్ గురించి, ఆయన చేసిన ప్రతి విషయంలోనూ అతని భారతదేశం నుంచి విదేశాల వరకు అతన్ని ఏ కంపెనీ ఓపెనింగ్ అయినా ఏ అవార్డుల విషయంలోనైనా కేటీఆర్ గారు అందులో కన్ఫర్మ్గా అటెండ్ అవుతూ ఉన్నారు, అతను పిలుస్తూ ఉన్నారు, అతని పేరు కూడా వస్తూ ఉంది. ఇంత గౌరవం దక్కుతూ ఉంటే మన రేవంత్ రెడ్డి కూడా మంచి గౌరవం దొరికింది. ఒకసారి కేటీఆర్ గారు దక్కిన గౌరవం ఏంది, ఆ విషయం ఏందో ఒకసారి చూడండి మీరే. కేటీఆర్కి మరో అరుదైన గౌరవం, ఆంట్రప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 26కు ఆహ్వానం. 16న మెగా ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విన్నపం చేయడం కూడా జరిగింది. ఇది కేటీఆర్ గారి యొక్క ప్రజెంట్ ఉన్న చరిష్మా వాల్యూ, ఫేస్ వాల్యూ, అతను చేసిన ఆ 10 ఏళ్ల అద్భుతాలలో ఈరోజు అతను గెలుచుకుంటున్న అవార్డులు. ఈరోజు తెలంగాణలో, భారతదేశంలో తెలంగాణకు ఎన్ని అవార్డులు వచ్చినాయి కేసీఆర్ పరిపాలన గురించి, అందులోనూ కేటీఆర్ గారికి ఈ 2 సంవత్సరాలను ఆయన చేసిన ఆ యొక్క ఐటీ హబ్బులే కావచ్చు, లేకుంటే కంపెనీల విషయంలోనే కావచ్చు, అన్నిట్లా రీసెర్చ్ విషయంలోనే కావచ్చు, లేకుంటే జాబ్ క్రియేటివిటీ గురించి కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు అతనికి అవార్డుని సత్కరిస్తాం, మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించడం కూడా జరిగింది. అసలు ఈ ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటంటే an employees who act like an entrepreneur driving innovation, creativity and new projects but does so within an existing organization using the company resources. అయితే ఈ కంపెనీసే కానీ, లేకుంటే ఈ జాబ్ క్రియేటివిటీ కానీ, లేకుంటే ఈ టీ హబ్స్ లాంటివి, ఇటువంటివన్నిటిని వెతికి మరి తీసుకురావడంలో, ఒక సిటీని డెవలప్మెంట్ చేసే కాన్సెప్ట్లో, ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే విషయంలో కేటీఆర్ గారికి ఒక అరుదైన అవార్డు అయితే దక్కడం కూడా జరిగింది. మన రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక అవార్డు దొరికింది. ఏందది? భారతదేశంలోనే మోస్ట్ క్రిమినల్ వాంటెడ్ క్రిమినల్ని చెక్ చేస్తే ఎవరని తెలిసింది? మన ముఖ్యమంత్రి గారని తెలిసింది. మరి ఆ ముఖ్యమంత్రి గారికి గౌరవంగా గోల్డ్ మెడల్ ఇవ్వడానికి ఈరోజు భారతదేశం కూడా రెడీగా ఉంది. అదేవిధంగా నోబెల్ బహుమతి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది రేవంత్ రెడ్డి గారికి. తర్వాత పేగులు మెడల్ వేసుకొని ఊరేగుతా అనే విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి గోల్డ్ మెడల్ ప్లస్ ఒక అవార్డుని కూడా ఇచ్చే కార్యక్రమం దిశ కూడా ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి సభలెక్కితే కేసీఆర్ పేరును పదే పదే తలుచుకుంటుందని ఆయనకు గౌరవంగా సత్కరించి మరి కేసీఆర్ బానిస అనే అవార్డుని కూడా అతనికి ఇవ్వబోతా ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ముఖ్యమంత్రి హోదాలో ఎక్కినప్పుడు 10 మంది మెచ్చుకోవాలి, 10 మంది ఆదరించాలి, 10 మంది చూసుకోవాలి, ఇట్లుండాలి. కానీ ఏమైంది? ఈరోజు కేటీఆర్ గారు అధికారం ఉన్నాడా? ఏ కారణంలో లేకున్నా కూడా ప్రజల పక్షాన కొట్లాడుకుంటూ ఆయన చేసిన 10 ఏళ్ల అభివృద్ధిలో ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? ఇప్పటికే 7 అవార్డులకు అర్హులైండు కేటీఆర్ గారు. 7 అవార్డులకు, ఫారెన్లో 4 అవార్డులు, మిగతా తెలంగాణలో 3 అవార్డులు. ఇవన్నీ ఇన్ని అవార్డులు, ఈ భారతదేశంలో 3 అవార్డులు, ఇన్ని అవార్డులు వస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి మాత్రము కేసుల అవార్డులు, ఆ యొక్క క్రిమినల్ అవార్డులు, ఆ యొక్క ఓటుకు నోటు కేసులో నిందితుడిగా అవార్డులు వస్తున్నాయి తప్ప ఏ ఒక్క ఏరియాలో కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి మంచి అనేది లేదు. సో దీని మించింది మనం ఉందా? అది కదా కేటీఆర్ అంటే. ఈరోజు కేటీఆర్ను తిట్టే ముందు అడుగు తెలుసుకోవాలి. ఈరోజు ఒక నాయకుడికి, ఈరోజు దరిద్రుడికి చాలా తేడా ఉంది అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతూ ఉంది. ఈరోజు పరిపాలించే నాయకుడేమో రాష్ట్రాన్ని విడిచిపోయి దేశాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ మనకాడ కేటీఆర్ ఓడిపోయినా కూడా ఆయన ప్రజలు తిరుగుతూ ఉన్నాడు. మనకి ఇట్లాంటి అవసరమా? ఆయన మాట్లాడే ప్రతి మాట ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి అట్రాక్టివిటీ అయ్యి మేము కూడా అతను లేక కావాలి అనే ఆలోచనలో వాళ్ళు పోతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రము ఓ గంజాయి స్మగ్లింగ్ లాంటిది, లేకుంటే ఓ క్రిమినల్ మైండెడ్ తోటి ఓటుకు నోటు కేసు లెక్క, లేకుంటే మర్డర్లు, లేకుంటే మానభంగాలు, ఇవన్నీ ఇటువైపు తెరలేపుతాయి. గూండాయిజానికి, రౌడీజానికి తెరలేపుతాయి ఆయన మాట్లాడితే. ఈయన మాట్లాడితే మాత్రం ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేటివిటీ, ఆఫీసెస్, ఐటీ హబ్స్ లాంటి ఈయన విషయంలో అవి తలెత్తుతూ ఉంటాయి మైండ్లో. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 ఆ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే మైండ్ ఆ విధంగా డైవర్షన్ అవుతూ ఉంటుంది.